హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. అందులో 15th ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నువ్వు నిజం చెప్తావో అబద్ధం చెప్తావో నీ ఇష్టం అని అన్నాడు. ఏంటి ఆఫీసర్, మీరు నేనింతలా చెప్పినా ఎందుకని వినడం లేదు అను. నాకు సమాధానం మాత్రమే కావాలి. నువ్వు నన్ను ప్రేమించావా లేదా అని అడిగాడు. ఆఫీసర్, అది నాకేం చెప్పొద్దు. సే ఎస్ సార్ నో. ఏంటండి ఇది, మిమ్మల్ని ప్రేమించానని చెప్తే పెళ్ళెందుకు చేసుకుంటున్నానో చెప్పాలి. అబద్ధం చెప్తామంటే మీ ఒట్టుతో నన్ను కట్టిపడేశారు. ఇప్పుడు నేనేం చేయను ఆఫీసర్ అని మనసులో అనుకుంటుంది. కొంత సమయం తర్వాత కూడా అను ఇంకా అలానే ఉండటంతో ఓకే చెప్పకు, నీకు నేనేమైపోయినా అక్కర్లేదు కదా అని అంటూ కోపంగా అక్కడ ఫ్రూట్స్ కట్ చేసే కత్తి ఉంటే తీసుకుంటాడు. అది చూసిన అను షాక్ అయ్యి ఆఫీసర్ ఏం చేస్తున్నారు వదలండి అంటూ కత్తిని తీసుకునే క్రమంలో అను వేలు చిన్నగా కట్ అయింది. అయినా సరే వదలకుండా రామ్ చేతిలో కత్తిని లాక్కొని దూరంగా విసిరేసింది. హే అను, ఏంటిది రక్తం అని క్షణం ఆలస్యం చేయకుండా ఆ వేలుని నోట్లో పెట్టుకున్నాడు రామ్. రామ్ చేసిన పనికి అనుకి ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంట్ పాస్ అయింది. అను ముఖంలో మారుతున్న భావాలను రామ్ గమనించి కావాలనే ఇంకా తనకి దగ్గరగా వచ్చి వేలును తీసి ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికే రామ్ చేష్టలకి పులకరించిన అను శరీరం తన ముద్దుకి ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. అసలే ఆ రోజు లంగా ఓని వేసుకుందేమో. రామ్కి తన పని మరింత సులువైంది. అనుకి ఇంకా దగ్గరగా జరిగి నెమ్మదిగా ఒక చేతిని అను పెదవుల దగ్గరికి తీసుకొచ్చి వాటిని నిమురుతూ అందుకునేలోగా అను వెనక్కి తిరిగిపోయింది. వెనక నుంచే తనని హ్యాక్ చేసుకొని రామ్ ఊపిరి మెడ మీద వెచ్చగా తగులుతుంటే అనుకి టెన్షన్తో గొంతు తడారిపోయింది. అను అంత దగ్గరగా ఉండేసరికి రామ్కి కూడా ఏదో తెలియని ఫీలింగ్, కానీ బాగుంది. అనుని అలాగే ముందుకు తిప్పి అదురుతున్న పెదవుల వైపు చూస్తూ వాటికి తన పెదవులను జత చేశాడు. అంతే. అప్పటి వరకు భారంగా మూసి ఉన్న కళ్ళను తెరిచి చూసేసరికి తను రామ్ చేతుల్లో బందీ అయిపోయింది. అను స్పృహలోకి వచ్చి ఆ ముద్దు నుంచి బయటపడడానికి ముందు కొంతసేపు గింజుకున్న మెల్లిగా తను కూడా ఆ ముద్దుని ఫీల్ అవుతూ రామ్ జుట్టులోకి వేలు పోనిచ్చి వారి తొలి ముద్దుని మరింత తీయగా మార్చింది. అప్పటి వరకు అను చేతులను పట్టుకున్న రామ్ వాటిని వదిలి అను నడుంపై చేతిని పోనిచ్చాడు. ఇక అను పరిస్థితి అయితే రామ్ ఏం చేసినా అడ్డు చెప్పలేనట్టుగా అయిపోయింది. అలా కొంతసేపు తర్వాత అనుకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడంతో రామ్ వదలలేక వదిలాడు తనని. రామ్ వదలగానే ఊపిరి తీసుకుంటూ అతని వంక చూసింది అను. తన ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, నా ప్రశ్నకి ఇంత తీయటి సమాధానం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అను అని ఈసారి జస్ట్ అలా టచ్ చేసినట్టుగా ఒకసారి మళ్ళీ పెదవులపై ముద్దు పెట్టాడు రామ్. అప్పటికి కానీ అర్థం కాలేదు అనుకి అసలేం జరిగిందో. దానితో అక్కడే నేలపై కూర్చుని 2 చేతులతో ముఖాన్ని దాచుకుని ఏడుస్తుంది. అనుని అలా చూసి రామ్ కంగారుగా, అను ఏమైంది, ఎందుకని ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు, ఒకవేళ ముద్దు పెట్టినందుక అని అనుకుని, సారీ అను, నా ఉద్దేశం నేను బాధ పెట్టాలని కాదు, నువ్వంత దగ్గరగా ఉండేసరికి నేను కంట్రోల్ తప్పాను, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, ప్లీజ్ అను, నన్ను క్షమించు అంటూ తన చేతులు తీసి చూసేసరికి ఏడవటం వలన చిన్నపిల్లల ముద్దుగా ఉండే ముఖం కాస్త కందిపోయినట్టుగా అయిపోతుంది. ఐఎమ్ సారీ అను, నువ్వు ఇంతలా బాధపడతావనుకోలేదు అని అంటున్న రామ్ని గట్టిగా కౌగిలించుకొని బాధగా, అసలు ఎందుకు వచ్చారండి నా జీవితంలోకి, ఎందుకు నాకు పరిచయం అయ్యారు, ఎందుకు మీ ప్రేమలో పడేశారు, ఎలాగోలా నా మనసు చంపుకొని పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి ఇప్పుడు మళ్ళీ నా ఎదురుగా వచ్చి నాలో చంపేస్తున్న ఆశలను కోరికలకు తిరిగి ప్రాణం పోస్తూ ఎందుకు నన్నింత చిత్రవద చేస్తున్నారు అంటూ ఇన్ని రోజులుగా తను పడుతున్న మానసిక వేదనను కన్నీళ్ల రూపంలో బయటికి పంపిస్తుంది. రామ్ కూడా అనుని గట్టిగా పట్టుకొని తన బాధ అంతా తీరిపోయే వరకు అలా ఉండటమే మంచిది అని అనుని కదిలించలేదు. తర్వాత రామ్ని వదిలి, ప్లీజ్ ఆఫీసర్, నాకు దూరంగా ఉండండి, మీరు నాకు కనిపిస్తూ ఉంటే మిమ్మల్ని మర్చిపోలేను, నేను పరురాలిని అయిపోతానేమోనని భయంగా ఉంది, మీరు మాత్రమే కావాలని అనిపిస్తుంది, అందుకనే వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంది.
సరే అను. నువ్వు చెప్పినట్టుగా వెళ్ళిపోతాను. కానీ ఎలా? ఎంతకాలం నా నుంచి పారిపోతావు? ఈ పెళ్ళయ్యే వరకేనా? లేదా ఒక నెల లేక సంవత్సరం? ఇలా ఎన్ని రోజులుంటావు? నన్ను చూడకుండా ఉండటం వలన నువ్వు ప్రశాంతంగా ఉంటాను అంటే చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోతాను. చూడను. ఏదైనా ఎవరికైనా చెప్తేనేగా తెలిసేది. ఇన్ని రోజులు నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. నేనంటే ప్రాణమంట ప్రేమైన ఏదో బలమైన కారణమే నీకు నాకు అడ్డుగా నిలిచింది. ఏంటది? అని అన్నాడు. అను ఎప్పటిలా మౌనంగా ఉండేసరికి, అను నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు. కానీ కనీసం నీ మనస్సాక్షికైనా చెప్పుకో. ఇది నీ జీవితం. నీ ఇష్టం. వేరే ఎవరో నీ జీవితాన్ని నిర్ణయిస్తుంటే ఇలా పిరికిదానిలా వాళ్ళకి భయపడి ఉండిపోతావా? నువ్వు భయపడి ఉన్నంత కాలం వాళ్ళు నిన్ను భయపెడుతూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించు అను. ఎలాంటి పరిస్థితులనైనా మనం కలిసి ఎదుర్కొందాం. అంతేగాని ఇలా నీలో నువ్వే బాధపడుతూ నన్ను బాధ పెట్టకు అని అన్నాడు. రామ్ మాటలు విని, మీరు ఎన్నైనా చెప్పండి ఆఫీసర్. నాకు మాత్రం నా వాళ్ళ క్షేమంగా ఉండటమే కావాలి. దానికోసం నా జీవితాన్ని కాదు, ప్రాణాలనైనా ఇచ్చేస్తాను. నా బాధల్లా ఒకటే. నాతో పాటు మీరు ఈ వేదనని అనుభవిస్తున్నారు. అందుకే నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. ఈ పెళ్ళి ఎలా అయినా జరిగి తీరాల్సిందే. ఇంతకు మించి ఏం చెప్పలేను అని అంది. అను చెప్పిందంతా విన్న రామ్కి ఇక ఎలా అడిగినా తను చెప్పదని అర్థమైంది. అందుకనే ఇక తనని అడిగి ఇబ్బంది పెట్టకూడదని అనుకుని తను కూడా అను దగ్గర కూర్చుని తన కళ్ళు తుడుస్తూ, సరే అను, నువ్వు ఏ చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నేను ఇంకా ఏమీ అడగను అంటాడు. రామ్ని హగ్ చేసుకొని, సారీ ఆఫీసర్, నన్ను క్షమించండి. మీ ప్రేమని అందుకోలేని దురదృష్టవంతురాల్ని అయ్యాను. మీతో ఉన్న ఈ సమయం చాలు. నాకు జీవితాంతం ఈ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను అని అంది. అనుని ఇంకా దగ్గరికి పొదువుకుని, లేదను, మనం జీవితాంతం కలిసే ఉంటాం. నీ పిచ్చి భయంతో నన్ను దూరం చేసుకుంటున్నావు. నీ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది. వాళ్ళు నిన్ను ఎంతగా భయపెట్టారో. నిన్ను ఇంతగా బాధ పెట్టిన వాళ్ళని ఊరికే వదలను అను అని మనసులోనే అనుకి మాటిచ్చాడు. ఆఫీసర్, మీరు నాకు ఒక మాట ఇస్తారా అని అడుగుతుంది. అలానే ఉంది. ఏంటను? ముందు మీరు చెప్పండి అని అంది. సరే అన్నాడు రామ్. మళ్ళీ నేను అడిగిన తర్వాత కాదనకూడదు అని అంది. అసలు అనను అన్నాడు రామ్. నిజంగా అంది. నిజంగా అన్నాడు. అయితే ఈ పెళ్ళిని ఆపడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేయనని నాకు మాట ఇవ్వండి అని అంది. వాట్ అంటూ తీస్తున్న రామ్ చేతిని తన అరచేతిలో పెట్టుకొని, మీరు మాట ఇచ్చారు అంతే, ఇంకేం మాట్లాడకూడదు. ఆ రాక్షసి నేనెక్కడ మాటిచ్చాను? నువ్వేగా బలవంతంగా నా చేతిని నీ చేతిలో పెట్టేసుకున్నావు అని అన్నాడు. ఎలా అయితేనే మీరిచ్చిన మాటకి కట్టుబడాలి కనుక ఇక నుంచి పిచ్చి వేషాలు మాని కుదురుగా ఉండండి అంది. చా అయినా అసలు పిచ్చి వేషాలంటే ఏంటి? ఇందాక మనం పెట్టుకున్నమే అదా అంటూ దగ్గరికొచ్చి టీజింగ్గా అన్నాడు. ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరైనా వచ్చేలోపు మీరు వెళ్ళండి అని అంటూ రామ్ని రూమ్ బయటికి తీసుకొచ్చి తను లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. మూసిన తలుపు వైపు చూసి పెద్దగా, రాక్షసివే నువ్వు అని తిట్టుకుంటూ పక్కనే తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని తడిచిన బ్యాండేజ్ వైపు చూసుకొని, ఓహ్ దీని సంగతి మర్చిపోయాను అని అది కట్టేటప్పుడు అను కళ్ళలో నుంచి కారుతున్న కన్నీటిని గుర్తు చేసుకుంటూ, నేనంటే ఎంత ప్రేమ బంగారం నీకు, ఆ కళ్ళు చూసి చెప్పేయచ్చు ఈజీగా. అవును, తనకి కూడా కట్టయిందిగా, ఎలా ఉందో ఏంటో చూడాలి అని బయటికి వచ్చేసరికి అంజలి వచ్చి రామ్ని మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి, రే నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదురా అని అంటుంది కోపంగా. ఇప్పుడు నీ కోపం వచ్చేంత పని నేనేం చేశానక్క? మరీ అంత అమాయకంగా అడగకు. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? ఓ అదా, ఆల్రెడీ చెప్పానుగా, నాన్నగారిని చూసుకోవడానికని. రే నేను మీ అక్కనరా, నీ మాటలతో ఎవరినైనా నమ్మించవచ్చు కానీ నన్ను కాదు. సో అసలు విషయం టెల్ మీ మై బ్రదర్. అక్క నువ్వు జీనియస్ తెలుసా? నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు కానీ పొగడుతలు ఆపి ఆన్సర్ చెప్పు. అక్క అసలు ఏమైందంటే అని ఒక పావుగంట పైన మాట్లాడుకున్నారు అక్క తమ్ముడు. ఓ అదా, ఇక చూసుకో, మీ అక్క దాని తొక్క తీసేస్తుంది అని. అమ్మ తనుజ వస్తున్నా, కాసుకో ఈ అంజలి దెబ్బ అనుకుంటూ బయట చెంగు దులిపి దోపుకొని వెళ్తుంది. వెనుక నుండి అక్క జాగ్రత్త, అస్సలు అనుమానం రాకూడదు అంటాడు రామ్. యూ డోంట్ వర్రీ తమ్ముడు, మై హూనా అని బొట్టల వేలుతో థమ్స్అప్ సింబల్ చూపిస్తుంది. తన అక్క గురించి బాగా తెలియడంతో పాపం తను ఈ పెళ్ళయ్యేలోపు
మీ ఫ్యూచర్ ఏంటో అని నవ్వుకుంటూ తడిగా ఉన్న టవల్ని బాల్కనీలో ఆరేసి కిందకి వెళ్తాడు. అంజలి నేరుగా తనుజ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. తనని చూడగానే మళ్ళీ ఎక్కడ తిడుతుందేమోనని పైకి లేచి, అది నేను కావాలని రాలేదండి అని అంటుండగానే అంజలి వెళ్ళి తనుని హగ్ చేసుకొని, ఐఎమ్ సారీ అమ్మా, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, ఏమనుకోకు అంటుంది. కోప్పడుతుందనుకున్న అంజలి అలా మాట్లాడటంతో తనూజ ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆహా ఏం లేదండి, నాకు అర్థమైందమ్మా. నిన్ను రాగానే విసుక్కున్నాననేగా. నువ్వు ఎలాంటిదానివో తెలియక కోప్పడ్డాను. కానీ ఇప్పుడే నా తమ్ముడు నీ గొప్పతనం గురించి చెప్పాడు. అదేనమ్మా, నువ్వు మా నాన్న గురించి ఎంత బాధ్యతగా ఉన్నావో తెలియచేసి నా కళ్ళు తెరిపించాడు. ఇక నువ్వు నేను మంచి ఫ్రెండ్స్. ఇంతకుముందు జరిగిందంతా పక్కన పెట్టేద్దాం, సరేనా? తప్పకుండా అండి అంది. ఇంకా అండి ఏంటమ్మా, చక్కగా వదిన అని పిలువు అంది. ఆ మాటకి తనుజ ఇంకా షాక్ అవుతుంది. ఏంటి, అప్పుడు వద్దని ఇప్పుడు నేనే పిలవమంటున్నానా? చెప్పాను కదా, నీ గురించి తెలియక అలా అన్నాను. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చింటూ వచ్చి, అమ్మా నిన్ను ఆంటీని నాని వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు అని అంటాడు. సరే నాన్న, చింటూ ఆంటీ కాదు అత్త అని పిలువు అంది. నిజమా మమ్మీ అంటాడు వాడు. అవును నాన్న, ఇక నుంచి అలానే పిలవాలి, సరేనా? ఓకే మమ్మీ అని తల ఊపుతాడు. గుడ్ బై, పద. అమ్మ తను, నువ్వు కూడా రా, భోజనం చేద్దువు గాని అని తన చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. ఇద్దరు నవ్వుకుంటూ రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అందరితో అను కూడా షాకింగ్గా చూస్తుంది. తనని చూస్తే చిర్రుబుర్రులాడే వదిన కూడా ఇలా ఎలా అయిందబ్బా అని ఆలోచిస్తుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? మేమిద్దరం ఫ్రెండ్ అయిపోయాం తెలుసా? నో గొడవలు, నో కోపాలు కదా తను అంటుంది అంజలి. అవునండి, అదిగో మళ్ళీ అండి, వదిన అని పిలవమన్నాను కదా. వదిన, నువ్వు ఎలా అంటే అలా అంది తనుజ. కూతుర్లో మార్పును చూసి అనసూయకి కళ్ళు తిరిగినంత పని అయింది. అను అయితే ఇంకొంచెం సేపు వాళ్ళని చూస్తే కింద పడిపోయేలా ఉంది. సరే మీరందరూ కూర్చోండి, మేమిద్దరం వడ్డిస్తాం అని అందరికీ అన్నీ అరేంజ్ చేస్తారు. అనసూయ అంజలిని చూసి, మీరిద్దరూ ఇలా కలిసి చేస్తుంటే బాగుందమ్మా అంది. ఈ పని ఏంటమ్మా, మేమిద్దరం చూడండి పెళ్లి పనులు ఎలా చకచకా చేసేస్తామో అంటుంది. ఆ మాటకి అందరూ చిరునవ్వు నవ్వుతూ తింటుంటారు. ఇంతలో రామ్ కూడా రావడంతో, రారా నువ్వు కూడా కూర్చో అని అంది అంజలి. అక్కడ అను పక్కన మాత్రమే ప్లేస్ ఉండటంతో వెళ్ళి అక్కడే కూర్చుంటాడు నవ్వుతూ. అను ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటుంటే కారం తగిలి పెదవులు మండి అమ్మా అంటుంది. అయ్యో ఏమైందను అంటుంది అంజలి. ఏం లేదు, కొంచెం మండింది అంతే అని అంటుంటే, ఏది చూడని అని చూసేసరికి పెదవి చివర పంటి ఘాట్లు ఉంటాయి. అను ఏంటిది, ఎవరో కొరికినట్లుంది పెదవిని అని అంది. ఆ మాట వినగానే అను రామ్ వంక బుసలు కొడుతూ చూస్తుంది. రామ్ అనుని పట్టించుకోకుండా తమ మొద్దుని గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతుంటాడు. అనుకి ఏం చెప్పాలో అర్థం అవ్వక, అది వదిన, ఇందాక పడుకున్నప్పుడు గండు చీమ కుట్టింది, బహుశా అదే అనుకుంటా అంది. ఏంటి, చిన్న చీమ అంతలా కుట్టిందా అంది ఆశ్చర్యంగా అంజలి. అదేమీ చిన్నది కాదొదినా, బాగా బలిసిన చీమ, అందుకే కొవ్వు ఎక్కువై వచ్చి నన్ను కుట్టింది అని రామ్ని చూసి పళ్ళు కొరుకుతూ చెప్తుంది. ఆ మాట విన్న చింటూ తినడం మాని ఒక చెయ్యి గడ్డం కింద పెట్టుకొని బుగ్గ మీద ఒక వేలుతో కొట్టుకుంటూ ఆలోచిస్తుంటాడు. అంజలి కొడుకు దగ్గరికి వచ్చి, చింటూ తినడం మాని ఏం ఆలోచిస్తున్నావు అంది. అమ్మా, అత్తమ్మ చీమకి కొవ్వు ఎక్కువై కుట్టింది అంది కదా, దానిని అసలు టెస్ట్ చేయకుండా చూసి ఎలా తెలిసిపోయింది అత్తమ్మకి అన్నాడు. వాడి మాటకి మంచినీళ్ళు తాగుతున్న అనుకి పొలమారి వెక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి. రామ్కి మాత్రం చింటూ అడిగిన ప్రశ్నకి నవ్వొస్తుంది. అయ్యో అను ఉండు, ఈ నీళ్లు తాగు అని తల మీద తడుతూ వెన్ను నిమురుతూ మంచినీళ్ళు పడుతుంది అంజలి. ఎన్ని మంచినీళ్ళు తాగుతున్నా కంట్రోల్ కావడం లేదు వెక్కిళ్ళు. అయ్యో ఇదేంటి, ఇవి అసలు ఆగడం లేదు అని ఇదిగో ఇంకొన్ని తాగు అని పట్టేలోగా సడన్గా వెక్కిళ్ళు ఆగిపోయి అనుకి చెమటలు పడుతుంటాయి. ఇదేంటి, ఇప్పటి వరకు వెక్కిళ్ళు పెడుతూ ఇప్పుడేమో ఇలా బొమ్మలా ఫ్రీజ్ అయిపోయింది అని అనుకొని అనుని కదుపుతూ పిలుస్తుంది అంజలి. అప్పుడు స్పృహలోకి వచ్చినాను. ఏంటిది వదిన అంటూ ఒక్కో మాట కష్టంగా పలుకుతుంది. అను, నువ్వు బానే ఉన్నావా, ఎందుకలా మాట తడబడుతుంది అంటూ నుదురుపై చేయి వేసి చూస్తుంది. వదిన, నేను బానే ఉన్నాను అని, ఇప్పటి వరకు వెక్కిలు కదా అందుకే మాట తడబడుతుంది అని చెప్పి పక్కనే కూర్చొని ఉన్న రామ్ వంక చంపేయాలన్న కసితో చూస్తుంటుంది. రామ్ మాత్రం
తినడమే ముఖ్యమైన పని అన్నట్టు అసలేం పట్టించుకోడు. అనుకు అంతకంతకు చెమటతో బాడీ అంతా తడిచినట్టుగా అయిపోతుంది. ఏం జరిగిందబ్బా? వెక్కిళ్ళు తగ్గక అను పడుతున్న ఇబ్బందిని చూసి షాక్ వల్ల తగ్గుతాయేమోనని తన ఎడమ చేతితో అను నడుంపై తడుముతాడు. దానితో అనుకి వెక్కిళ్ళు ఆగిపోతాయి. ముందు మామూలుగానే వేసిన నడుంపై నుండి చేయి రానని మొరాయించడంతో అలానే ఉంచేసి నెమ్మదిగా లోపలికి జరుపుతూ మధ్య మధ్యలో ప్రెస్ చేస్తూ ఉన్నాడు. రామ్ చేసే పనులకి అనుకి ఏడుపు ఒక్కటే తక్కువ. తను ఎంత ట్రై చేసినా చేతిని తీయలేకపోతుంది. రామ్ మాత్రం పైకి ఏమీ ఎరగనట్టు ఉంటాడు. ఓ, అదా విషయం. పాపం కదా అను. అయినా ఈ మధ్య రామ్ కూడా నాటీ అయిపోతున్నాడు. ఇక ఎంతకీ రామ్ తన అల్లరిని ఆపకపోవడంతో అనుకి మండి గట్టిగా చేతిని గిచ్చుతుంది. దెబ్బకి రామ్ అబ్బా అనుకుంటూ తన చేతిని దులుపుతూ ఊదుకుంటాడు. అందరూ అయ్యో ఏమైందని అడిగితే అనసూయ తన వేలికి ఉన్న బ్యాండేజ్ చూసి తింటున్న దగ్గర నుంచి లేచి వచ్చి రామ్ ఈ కట్టేంటి నాన్న, ఏమైంది అని అడుగుతారు కంగారుగా. అయ్యో ఏం లేదమ్మా, తలుపు వేస్తుంటే కొంచెం గీసుకుంది అంతే. అయినా ఇలాంటి చిన్న దెబ్బలు కూడా తగలకుండా నీ కొడుకు పోలీస్ ఎలా అయ్యాడు, కనుక నువ్వు భయపడకుండా కూర్చో అంటాడు. ఏంట్రా అలా అంటావు, నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా అంటుంది బాధగా ముఖం పెట్టుకుని. అమ్మా ఇదిగో ఇలా డైల్లా అయిపోతావనే చెప్పలేదు అంటాడు. అయినా చూసుకోవాలి కదా నాన్న, చూడు ఎంతగా వాచిందో అంటూ నొప్పిగా ఉందా అని అడిగింది. నొప్ప అస్సలు లేదమ్మా, ఇంకా ఈ దెబ్బ తగలడం వలన ఎంత మంచి జరిగిందో నీకేం తెలుసు అంటాడు. అను షార్ప్గా చూస్తుంది. తను కూడా చూసి కన్ను కొడతాడు. బాబోయ్ ఈయనేంటి ఎంత ఫాస్ట్ అయిపోతున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని గబగబా తింటుంది. అను ఏమైందని అంత కంగారుగా తింటున్నావు అని అడుగుతారు హైమ. ఏం లేదు పెద్దమ్మ, ఆకలేస్తుంది అందుకనే అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతుంది. అంజలి నీకు అను ప్రవర్తనలో ఏమైనా తేడా కనిపిస్తుందా అంటారు. అదేం లేదత్తయ్య, పెళ్ళి అనగానే అందరి అమ్మాయిలలాగే తను కంగారు పడుతుంది అంతే. ముందు మీరు తొందరగా తినండి, ఎంగేజ్మెంట్ కోసం బట్టలు తీసుకోవాలి, ఇంకా మనకి చాలా పనులున్నాయి అంటుంది. అవునమ్మా అంటారు. ఇంతలో ఈశ్వర్ కూడా రానే వచ్చేస్తాడు. వచ్చారా, రండి మీకు కూడా వడ్డించేస్తాను అంది అంజలి. ఒక్క నిమిషం అంజు అని. తాతయ్య మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేసేసాను. రేపటి నుంచి పని వాళ్ళందరూ అన్ని పనులు స్టార్ట్ చేస్తారు. ముందుగా ఇంటికి పందిరి వేయమని చెప్పాను. మనం పెళ్ళి ఎంత ఘనంగా చేసినా పందిరి ఉంటేనేగా ఆ ఇంటికి పెళ్లి కల వచ్చేది అన్నాడు. అవును బాబు అని కొడుకుల వైపు చూసి, చూసారా నా మనవడిని, నా తర్వాత అలా ముందు చూపుతో మీరెప్పుడైనా ఆలోచించి చేశారా? నా మనవడు మాత్రం చెల్లెలి పెళ్ళికి అన్ని బాధ్యతలు తనే తీసుకుని చెప్పకుండానే చేసేస్తున్నాడు అంటారు. ఆయన మాటలకు అందరూ నవ్వితే అంజలి మాత్రం మరీ అంతలా పోడకండి తాతయ్య గారు, మళ్ళీ ఆయన్ని పట్టుకోలేము అంటుంది. దాంతో ఈశ్వర్ చిరు కోపంగా చూసి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఉండేదే అని అంజలి మాటకి సరదాగా నవ్వుకుంటారు. అను రూమ్లోకి వెళ్ళి అదురుతున్న తన గుండెపై చేయి వేసుకుని, వామ్మో ఆఫీసర్ ఏంటి ఇలా చేస్తున్నారు, అది అందరి ముందు ఎవరైనా చూస్తే ఎంత చండాలంగా ఉంటుంది, ఆయనకి అస్సలు బుద్ధి లేదు, ఈసారి నా దగ్గరగా రండి చెప్తాను మీ పని అని రామ్పై కోపాన్ని ప్రదర్శిస్తూ తనలో తానే తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అంతలోనే తనకి మళ్ళీ భయం మొదలవుతుంది. ఒకవేళ ఈ విషయం వాళ్ళకి తెలిస్తే అయినా నేనెలా మర్చిపోయాను, లేదు లేదు నేను జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి ఈ విషయం అస్సలు తెలియకూడదు అని అనుకుంది. ఎవరో వచ్చి తలుపు తీసినట్టుగా సౌండ్ వస్తే చూసేసరికి అక్కడ తనూజ నవ్వుకుంటూ వచ్చి తన ఎదురుగా ఉన్న చైర్లో కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. అసలే రామ్తో కలిసి వచ్చిందన్న చిరాకులో ఉన్న అనుకి ఇప్పుడు తన ప్రవర్తన చూసి కోపం వస్తుంది. ఏంటలా గుడ్లూర్మి చూస్తున్నావు, నీ గదిలోకి నీ పర్మిషన్ లేకుండా వచ్చాననా అని నవ్వుతూ, నేనంతే, నాకు నచ్చినట్టు చేస్తా, నచ్చినట్టు ఉంటా, ఎవరి గదిలోకైనా వస్తా, ఎవరి మధ్యనైనా దూరిపోతా అంటుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అంటుంది అను అంతే చిరాకుగా. ఓ, చాలా బాగా అర్థమవుతుంది బేబీ అంటుంది కన్నింగా నవ్వుతూ. బేబీ అన్న పిలుపు వినగానే కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది అను. ఏంటి షాక్ అయ్యావా, ఎక్కడైనా విన్నట్టుందా అది అంది. అంటే నువ్వు నువ్వు అంటుంది అను షాక్లోనే. ఎస్ బేబీ నేనే, పర్లేదే బాగానే గుర్తుపట్టావు, నువ్వు మరీ నేను అనుకున్నంత అమాయకురాలివి కాదు, అందుకే వాడు ఎప్పుడూ నీతో జాగ్రత్తగా ఉండమని చెప్పేది. అంటే మీరిద్దరూ కలిసే ఇదంతా? అవును బేబీ, మేమిద్దరం కలిసి ఇదంతా చేశాము అంది. ఆ మాట విన్న అనుకి కోపం కట్టలు తెంచుకొని లాగిపెట్టి ఒక్కటిస్తుంది తనుజకి.
యూ నన్నే కొడతావా అంటుంది కోపంగా. నోర్మోయ్ ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. ఛీ నువ్వసలు మనిషివేనా? ఆయన నీకేం అన్యాయం చేశారే అంత ప్రమాదం తలపెట్టావు? మళ్ళీ నువ్వే కాపాడినట్టుగా బిల్డప్ ఇస్తూ చుట్టూ తిరుగుతున్నావా? ఆ నాగుపాము కన్నా ప్రమాదకరమే నువ్వు. పక్కనే ఉండి గుంట నక్కలా నాటకాలాడుతున్నావా? ఉండు ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ నీ నిజ స్వరూపం ఏంటో చెప్తాను అని వెళ్తుంది. ఆ! వెళ్ళు వెళ్ళు. అలానే మీ మామయ్య గారికి అదే రామ్ వాళ్ళ నాన్నకి ఒక 6 అడుగుల స్థలం కూడా తీసి ఉంచు అంటుంది. వెళ్ళేదల్లా ఆగి ఇంకా నన్ను మాయ చేయాలని చూస్తున్నావా? నో, నో నిజం చెప్తున్నా. నువ్వు నా గురించి చెప్పిన మరుక్షణం ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అంది. ఆ మాట విని దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిగాని పట్టిందా? అంది అను. తనుజ నవ్వుతూ నేను చెప్పేది వింటే పిచ్చి నాకు కాదు నీకు పడుతుంది అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఎప్పుడో భయపడ్డావు బేబీ. ఇంక నిన్ను బెదిరించేదేముంది చెప్పు. నన్ను ఆపడానికి నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా నేను నమ్మను. ఓకే నమ్మకు. కానీ ఏదైనా జరిగిన తర్వాత నన్ననొద్దు ముందే చెప్తున్నా. సరే సరే వెళ్ళు. అందరికీ చెప్పు. నేను కూడా నా ఏర్పాట్లు చేసుకోవాలి కదా! అప్పటి వరకు ధైర్యంగా ఉన్నానుకి తనూజ అంత నమ్మకంగా చెప్తుండేసరికి నెమ్మదిగా భయం మొదలవుతుంది. అరే! ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళమ్మా! వెళ్ళు అంటూ సినిమాటిక్‌గా చెప్తుంది. తలలో నుంచి కారుతున్న చెమటలు తుడుచుకొని తనుజ ప్లీజ్ ఏం చేశావు చెప్పు అంటుంది అను. తనని గిల్లుకొని అరే ఇదంతా కల కాదు నిజమే. నన్ను చంపేస్తానని కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చిన ఆ ఝాన్సీ రాణి గారేనా నన్ను రిక్వెస్ట్ చేసేది? 2 చేతులతో దండం పెట్టి నేను నిన్ను వేడుకుంటున్నాను తనుజ. నిజం చెప్పు. తనుజ చెప్పింది విన్న అను షాక్ అయ్యి టెన్షన్‌తో కళ్ళు తిరిగి పడిపోతుంది. తను ఏం చెప్పిందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.